బీజేపీ నల్గొండ వన్ టౌన్ అధ్యక్షుడిగా గడ్డం మహేష్ నియామకమయ్యారు. ఆయనను పలువురు బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. బీజేపీ నల్గొండ పట్టణ వన్ టౌన్ అధ్యక్షుడిగా గడ్డం మహేష్ నియామకమయ్యారు. ఆయన నియామకం పట్ల పలువురు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నల్గొండ వన్ టౌన్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు గడ్డం మహేష్ను వన్ టౌన్ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. వన్ టౌన్ పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నల్గొండ పట్టణ వన్ టౌన్ బీజేపీ నూతన అధ్యక్షుడు గడ్డం మహేష్ మాట్లాడుతూ నల్గొండ వన్ టౌన్ అధ్యక్షుడిగా నియామకానికి సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో నల్గొండ పట్టణ వన్ టౌన్ అధ్యక్షుడిగా ప్రకటించిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, జాతీయ, రాష్ట్ర, పట్టణ నాయకులతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మేరా బూత్ సబ్సే మజ్బూత్ అనే నినాదంతో పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేస్తూ అందరినీ మమేకం చేస్తూ ప్రతి బూత్ను పటిష్టపరుస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో నల్గొండ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, చింతా ముత్యాలరావు, పిల్లి రామరాజు యాదవ్, ఫకీర్ మోహన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, ఏరుకొండ హరి, టూ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, నల్గొండ అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, భీపంగి జగ్జీవన్, లకడాపురం వెంకన్న, ఆవుల మధు, కోటి, మేకల అనిల్, పిన్నింటి నరేందర్ రెడ్డి, చంటి, శాంతి స్వరూప్, నరేందర్, తారా, పోకల దశరథ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణం వన్ టౌన్ అధ్యక్షులుగా నన్ను నియమితులు చేసిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారికి, ఈ పదవి రావడానికి సహకరించిన నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేరా బూత్ సబ్సే మజ్బూత్ అనే నినాదంతో నల్గొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ గెలిపించడమే ముఖ్యంగా బూత్లలో పనిచేసుకుంటూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో గెలుపు దిశగా కలుపుకొని గెలిపే లక్ష్యంగా పనిచేసుకుంటూ ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.